హలో నమస్తే. రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. మనం ఇప్పుడు మాట్లాడుకుంటుండగా సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు జరిగిన తర్వాత ఇది మొదటి కేబినెట్ సమావేశం. ఆఫ్కోర్స్ మొన్న ఢిల్లీకి పోయిన మొత్తం ఢిల్లీకి పోయిన కదా దాన్ని కేబినెట్ సమావేశం అనలేము, కానీ కేబినెట్ మొత్తం ఢిల్లీకి పోయి అక్కడ హైకమాండ్ దగ్గర మేము ఏం సాధించినాము, మున్సిపల్ ఎన్నికల్లో ఏం సాధించినాము అనేది స్టోరీలు చెప్పింది. ఇప్పుడు కూడా జరిగిన క్యాబినెట్లో మీరు చూడండి, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత వార్తలు ఏమొస్తాయంటే క్యాబినెట్ మొత్తం ముఖ్యమంత్రిని అభినందించింది, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినందుకు అభినందించిందని. మళ్ళా యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ అన్నట్టు ముఖ్యమంత్రి కూడా మంత్రులందరూ చాలా బాగా పనిచేసిండ్రు, మంత్రులందరూ పనిచేయడం వల్ల ఈ రిజల్ట్ వచ్చింది అని ఆయన కూడా చెప్తాడు. అధికారం అడ్డం పెట్టుకొని, ధనబలం అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని, కావాల్సిన మంది మార్బలాన్ని అడ్డం పెట్టుకొని మూలుకుంటూ సాధించిన మున్సిపాలిటీల కోసం ఒకరినొకరు అభినందించుకుంటారు. కేబినెట్ సమావేశం అవుతుందంటే రాష్ట్రంలో రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు బంధు మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈ డిఏలు ఏమైనా మాకు శాంక్షన్ చేస్తారా? ఒక డిఏ అయినా మళ్ళీ ఇస్తారా? ఎరియర్స్ పేరుకపోయినాయి, ఎరియర్స్ ఏమైనా ఇస్తారా? వాళ్ళు ఆలోచిస్తున్నారు. రిటైర్ అయిన ఉద్యోగులు దయనీయంగా ఉంది వాళ్ళ పరిస్థితి, చనిపోతున్నారు. రిటైర్ అయిన ఉద్యోగులు హాస్పిటల్ ఖర్చులు లేక చనిపోతున్నారు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మా బకాయిలు ఇస్తందుకోసం ఏమైనా ఈ క్యాబినెట్ మీటింగ్లో చర్చిస్తారా అని. అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్, అకాడమిక్ ఇయర్ క్లోజింగ్కి వస్తుంది, ఫీజు రీయింబర్స్మెంట్ ఏమైనా ఇస్తారా అని చెప్పేసి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఎదురు చూస్తున్నాయి. విద్యార్థులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ సర్టిఫికెట్లన్నీ కాలేజీ యాజమాన్యాల దగ్గర ఉన్నాయి. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వస్తే కానీ ఆ సర్టిఫికెట్లని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు ఇవ్వవు. ఇంకా కొన్ని పరిస్థితుల్లో అయితే హాల్ టికెట్ సీజన్ వచ్చింది. ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానివ్వండి, 10th క్లాస్ కానివ్వండి, హాల్ టికెట్ సీజన్ వచ్చింది. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోతే హాల్ టికెట్లు ఇవ్వము అని చెప్పేసి, లేదా విద్యార్థులే ఫీజులు కట్టాలని చెప్పేసి యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. వాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దశల వారీగా విడుదల చేస్తామన్నారు, కానీ ఇంతవరకు అది విడుదల చేయలేదు. క్యాబినెట్లో అది కూడా ఏమైనా చర్చిస్తారేమో, అది చర్చిస్తే ఆ ఫీజు బకాయిలు మాకు వస్తాయేమో, వస్తే కొంత యాజమాన్యాలకు ఊరట కలుగుతుందని వాళ్ళు కూడా ఆలోచిస్తుంటారు. కానీ నాకు తెలిసి అది కూడా చర్చించారు. చర్చించేదల్లా రాజకీయాలు చర్చిస్తారు. ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, ఏ రకంగా రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో అయిపోయినాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ఒక గ్యాస్ లైటింగ్ చేసేందుకు ముఖ్యమంత్రి గారు గ్యాస్ లైటింగ్ చేయడంలో చాలా నిష్ణాతులు. గ్యాస్ లైటింగ్ అంటే ఏం లేదు, తాను నమ్మిన విషయాన్ని మీరు కూడా నమ్మండి, మీరు నమ్మేటట్టుగా మేమందరం మాట్లాడతాము, మనమందరం మాట్లాడాలని మంత్రులకు చెప్పట్టు. ఇది గ్యాస్ లైటింగ్ అంటే. మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు రాగానే మళ్ళీ ఏ రకంగా నోటీసులు ఇవ్వాలా, ఏ రకంగా ఫార్ములా ఈ కేసును ముందరికి తీసుకురావాలా, ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్ కేసును ముందుకు తీసుకురావాలి, ఇవన్నీ మళ్ళీ చేస్తారు ఖచ్చితంగా. అయితే మున్సిపల్ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి అన్నాడు, మున్సిపల్ ఎన్నికలు కాగానే రైతు బంధు, రైతు భరోసా మీ అకౌంట్లలో పడుతుంది అన్నాడు. అయిపోయింది, మున్సిపల్ ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చి కూడా దాదాపు వారం రోజులు అయిపోతుంది. ఇంతవరకు దాని గురించి ఉల్కు పలుకు లేదు. తమ గుంపు మీడియాలో, తమ పత్రికల్లో రాపిస్తుంటారు, రైతు బంధుకు వేలాయే, రైతు భరోసాకు వేలాయే, మొత్తం అందరికీ రైతు భరోసా ఇస్తేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చిండని చెప్పేసాను. ఆదేశాలు ఇవ్వడం ఎంతసేపు? ఆదేశాలు ఇచ్చేస్తే ఒక మీట నొక్కితే వాళ్ళ అకౌంట్లలో పడిపోతాయి కదా, ఎందుకు మీరు ఇంకా డిలే చేస్తున్నారు, ఎందుకు దాచిపెడుతున్నారు? ఇంకా పైసలు ఉన్నాయా లేదా మీ దగ్గర? నిన్ననే ముఖ్యమంత్రి అన్నాడు 80% పనులు పూర్తయిన వాటికి ఆ పనులు పూర్తి చేసేందుకు కూడా మా దగ్గర పైసలు లేవంటాడు. ఒకవైపు పైసలు మూటలు కడతందుకు మాత్రం పైసలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఒకవేళ వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం అవసరమైందంటే 1000 కోట్లు కూడా పంపిస్తేందుకు సిద్ధంగా ఉండాలంటారు. ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే పద్ధతి. గాంధీ కుటుంబాన్ని పోషించడం కోసమా తెలంగాణ రాష్ట్రంలో మీకు అధికారం కట్టబెట్టింది? గాంధీ కుటుంబాన్ని ఆదుకోవడం కోసమా, గాంధీ కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చడం కోసమా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించింది, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లేసింది? దుర్మార్గ పాలన నడుస్తుంది. బరాబర్ అడుగుదాం. కమిషన్ల కోసం పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చి ఖజానా ఖాళీ చేస్తున్నారు, కానీ రిటైర్ అయిన ఉద్యోగులకు
బకాయిలు ఇస్తలేరు, పని చేస్తున్న ఉద్యోగులకు డిఏలు ఇస్తలేరు, కాలేజీ ఫీజులకు రీయింబర్స్మెంట్ చేస్తలేరు. బరాబర్ అడుగుదాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని బరాబర్ అడుగుదాం. యూరియాకు పైసలు లేవు, యూరియా ఇస్తందుకు చేత కాదు, రైతు బంధుకు పైసలు లేవు, కానీ 5,000 కోట్ల రూపాయలు పెట్టి గాంధీ బొమ్మ పెడతామంటున్నారు. ఇదేనా మీరు చేసేది? బరాబర్ అడుగుదాం. 80% ప్రాజెక్టులు పూర్తయినాయని, ప్రాజెక్టుల పనులు 80% పూర్తయినాయని ఒక పక్క చెప్తుంటారు. ఈరోజే కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో చూసిన టిమ్స్ ఆసుపత్రులని రేవంత్ రెడ్డి కట్టినట్టుగా చూపిస్తున్నారు. మందికి పుట్టిన బిడ్డ మన బిడ్డ అని చెప్పుకున్నట్టు ఇప్పటికే హైదరాబాద్లో ఉండే అనేక ఫ్లైఓవర్లను, బీఆర్ఎస్ పూర్తి చేసిన ఫ్లైఓవర్లను రిబ్బన్ కట్ చేసి అది మేమే కట్టినామని చెప్పుకున్నారు. ఇప్పుడు టిమ్స్ హాస్పిటళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడే, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే దాదాపు 80-90% పనులు పూర్తయిపోయినాయి. కేవలం సున్నం వేసి డీప్ క్లీనింగ్ చేసి దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తే అయిపోతుంది. కానీ అది మేమే కట్టుకున్నామని చెప్పేసి ఢిల్లీ వాళ్ళకి తెలిసేటట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. మీరు ఇవన్నిటికీ పైసలు లేవంటున్నారు కదా, మరి ఏడికెళ్ళి వస్తున్నాయి పైసలు? రేవంత్ గాంధీ కుటుంబానికి పంపిస్తుంది కోసం పైసలు ఏడికెళ్ళి వస్తున్నాయి? బరాబర్ అడుగుదాం. తెలంగాణ పాలిట రేవంత్ రెడ్డి ఒక గ్యాస్ లైటింగ్ సీఎంగా మారిండు. గ్యాస్ లైటింగ్ ఇంతకుముందు చెప్పినట్టుగా గ్యాస్ లైటింగ్ అని చెప్తే అంటే ఏంటంటే ప్రజలను నమ్మించాల, మనం చేసిన తప్పులైనా కూడా మేము చేస్తున్నది కరెక్ట్ అని చెప్పేసి ప్రజలను నమ్మించాలి. లేని కేసులు తెర మీదకి తీసుకొని వచ్చేసి తప్పు జరిగింది అని ప్రజలను నమ్మించాలి. ఇది గ్యాస్ లైటింగ్ అంటే. హరీష్ రావు గారు దేవాదుల మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే నిన్న హుటాహుటిన దేవాదుల పోయిండు. అఫ్కోర్స్ ఆయన మహబూబాబాద్ జిల్లా పోవడం వెనుక కారణం వేరే ఉంది. తన మిత్రుడి తండ్రి గారు చనిపోతే ఆ కర్మలో పాల్గొంటందుకు పోయిండు. కానీ దాని పేరు దేవాదుల రివ్యూ అని పెట్టుకున్నాడు. దేవాదుల రివ్యూ అయిపోగానే 80% పనులు పూర్తయిపోయినాయి అని ఆయనే చెప్తాడు. బీఆర్ అంటాడు 80% పనులు పూర్తయినాయి అని ఆయన అంటాడు. 20% పూర్తి చేసేందుకు మా దగ్గర పైసలు లేవు, ఖజానా ఖాళీ అంటాడు. ఒకసారి బయట చూద్దాం. ఈ రోజు వరకు ఈ ప్రాజెక్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు చివరికి పూర్తి చేద్దామని చిత్తశుద్ధితో పనిచేస్తే నిధుల కొరతకు వచ్చింది. భూసేకరణ కూడా ఈరోజు నిధులు ఇవ్వడానికి వెతుక్కునే పరిస్థితి వచ్చింది. ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు 70% 80% పూర్తయినా 20-30% పూర్తి చేసుకోవడానికి అవసరమైన నిధులు విడుదల చేయాలంటే నిధుల కొరత ఉన్నది. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రాజెక్టును సమీక్షించి రాబోయే 2 ఏళ్లలో ఎట్టి పరిస్థితుల ఈ ప్రాజెక్టులను అన్నిటిని పూర్తి చెయ్యాలనే చిత్తశుద్ధితోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కేవలం ఒక 1% ఆ పైన రూఫ్ ఒకటి, కొద్దిపాటి కనెక్షన్స్ తప్ప 99% బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ పనులన్నీ పూర్తి చేసింది. సమయంలోనే పూర్తి చేశాం. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లాలో దేవాదుల రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఆ రోజు దేవాదులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేవాదుల ప్రాజెక్టు పనులు నత్తనడిక నడిచాయి. మళ్లీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలుగా వస్తుంటే దేవాదుల ప్రాజెక్టు పనులు ఎక్కడేసిన గొంగల అక్కడే అన్నట్టు 2.5 సంవత్సరాలుగా అంగుళం కూడా ముందుకు పోవడం లేదు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి, ఏఐసిసి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటారు, తెలంగాణ రాష్ట్రం ఒక ఏటీఎంగా మారిపోయింది. ఎప్పుడు పైసలు కావాలంటే అప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద, తెలంగాణ మీద ఆధారపడవచ్చని వాళ్ళకు ఒక మంచి భరోసా వచ్చింది. బీహార్లో ఎలక్షన్స్ అయినా, హర్యానాలో ఎలక్షన్స్ అయినా, రేపు కేరళలో ఎలక్షన్స్ అయినా, లేదా వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎక్కడ ఎలక్షన్స్ అయినా తెలంగాణ ఒక మంచి ఏటీఎం లాగా కనిపిస్తుంది. ఒక దండుపాల్యం ముఠాలాగా మారిపోయిందని కేటీఆర్ ట్వీట్ చేసిన ఒకసారి ఆ ట్వీట్ చూద్దాం. వైఖరిని ఎండగొట్టిండ్రు. 6 గ్యారంటీలు, 420 హామీలు ఇవేవి మేము అమలు చేస్తలేరు. చేస్తున్నదల్లా ఏం చేస్తున్నారంటే ఢిల్లీకి మూటలు కట్టడం, మూటలు పోయడం, మూసి సుందరీకరణ పేరిట పేదల ఇళ్లను కూల్చడం. ఇది రేవంత్ రెడ్డి
1000 కోట్లు కావాలిస్తే పంపిస్తాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము గాంధీ కుటుంబానికి, గాంధీ కుటుంబం ఆర్థిక అవసరాలు తీరుస్తుంది కోసం అని చెప్పేసి అని అన్న తర్వాత వచ్చిన రియాక్షన్. ఇంకా రేవంత్ హయాంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఏ రకంగా ఢిల్లీకి మూటలు వెళ్తున్నాయి, ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ రకంగా ముఠ చెప్పుకుంటున్నారు, దీని మీద పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడితే ఒకసారి ఆయన రియాక్షన్ చూద్దాం. అందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి 1000 కోట్లు పోగు చేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. నిన్న సమీక్షలో డాంబాచారం కోసం మాత్రమే నిన్న దేవాదుల పర్యటన తప్ప ఊరుగల్లు రైతులకు ఒరిగేదేమీ లేదు. ఇది పచ్చి మోసం. ఇది కేవలం ఫండ్ రేజింగ్ కోసం మాత్రమే, కాంగ్రెస్ పార్టీ ఫండ్ రేజింగ్ కోసం మాత్రమే, రాబోయేటువంటి కేరళ ఎన్నికల్లో డబ్బులు ఇవ్వడం కోసం మాత్రమే. మొన్న ఏమన్నాడు, 1000 కోట్లు ఇస్తామన్నాడు తెలంగాణ నుంచి కాంగ్రెస్ అధిష్టానానికి. ఎక్కడికి అవి? కేరళలో జరిగేటువంటి ఎన్నికలకు. ఏఐసిసి ఫండ్ ఎక్కడికి? ఇట్లా ఎన్నిసార్లు ఇచ్చినావు? ఎన్ని ప్రాజెక్టులకు 2.5 సంవత్సరాల్లో అదనపు ఖర్చు అని చెప్పి ఎన్నిసార్లు అనుమతులు ఇచ్చినవో ఖచ్చితంగా జైలుకు పోయి వచ్చిన రేవంత్ రెడ్డి మళ్ళీ నీకు చిప్పకూడు తప్పదు. రేపు వచ్చే ప్రభుత్వం మాదే, ఖచ్చితంగా అన్నిటిపైన విచారణ ఉంటది. బరాబర్ అడుగుదాం. ఈరోజు మన కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజల తరఫున, టీ న్యూస్ తరఫున అధికార కాంగ్రెస్ పార్టీని బరాబర్ అడుగుదాం. కమిషన్ల కోసం, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తందుకోసం మీ దగ్గర పైసలు ఉంటాయి, అప్పులు చేస్తారు. 3 లక్షల కోట్లు అప్పులు చేసిండ్రు ఇప్పటిదాకా. ఎక్కడ పోయినాయి అప్పులు? ఎందుకు రిటైర్ అయిన ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తలేరు? ఎందుకు ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగులకు డిఏలు ఇస్తలేరు? ఎందుకు పిల్లలు కాలేజ్ ఫీజు రీయింబర్స్మెంట్ అడుగుతుంటే అదెందుకు ఇస్తలేరు? బరాబర్ అడుగుదాం. 5,000 కోట్ల రూపాయలు పెట్టి గాంధీ బొమ్మ ఎందుకు కట్టవలసి వస్తుంది? చిన్న వాటికి, చిన్న అవసరాలకి పైసలు లేవు అంటారు కదా. మొన్న మధ్య ఒక మీటింగ్లో మాట్లాడుకుంటూ మీరే చెప్పిండ్రు, చిన్న అవసరాలు తీరుస్తామంటే కూడా పైసలు లేవు. సంవత్సరానికి నెలకు 18,500 కోట్ల ఆదాయం ఉంది. ఆ 18,500 కోట్లు ఉద్యోగుల జీతభత్యాలకు, చిన్న ఖర్చులకే సరిపోతుంటారు. కానీ మీరు మీ ఆఫీస్ రెనోవేట్ చేసేందుకోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎమ్మెల్యే మినిస్టర్స్ క్వార్టర్స్లో మొన్న ఒక మంత్రి క్వార్టర్ని రెనోవేట్ చేసేందుకోసం బాత్రూంల కోసం 70-80 లక్షలు ఖర్చు పెడుతున్నారు. మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో మీరు మెస్సీ వస్తున్నారని చెప్పేసి ఫుట్బాల్ ఆడుతందుకోసం కొన్ని కోట్లు పెట్టినారు. 5-10 కోట్లు పెట్టి అక్కడ స్టేడియం కట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా 2 కోట్లు పెట్టి అక్కడ ఫెన్సింగ్ చేసేందుకు మీరు రెడీ అవుతున్నారు. మెస్సీ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టినారు. రైజింగ్ తెలంగాణ అని ఒక 100-200 కోట్లు ఖర్చు పెట్టినారు. వీటన్నింటికీ పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి మీకు? పిల్లలకు ఇస్తేందుకు మాత్రం పైసలు ఉంటాలేవా? బరాబర్ అడుగుదాం. రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏమైనా మీరు ఇచ్చిన హామీలు? బరాబర్ అడుగుదాం. ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్ అవుతుంది. క్యాబినెట్ మీటింగ్లో అట్లీస్ట్ ఈ క్యాబినెట్ మీటింగ్లో ఉన్న రైతు భరోసా ఇచ్చేదాని గురించి మాట్లాడండి. రైతు భరోసా ఇవ్వండి. 2 నెలలు అయిపోయింది రైతు భరోసా పెండింగ్లో పెట్టి. రైతులు పొలం పనులు సగం చేరుకున్నాయి, కానీ ఇంతవరకు రైతు బంధు ఊసేలేదు, రైతు భరోసా ఊసేలేదు. యాసంగి సీజన్ మొదలైపోయింది, సగంలో వచ్చింది, మధ్యలో ఉంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఇస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికలలో ఓట్ల కోసం మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే రైతు భరోసా వస్తుంది మీకు అని చెప్పేసి అన్నాడు. మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన ఒక 2 రోజులు వాళ్ళ పత్రికల్లో, పచ్చజ్యోతిలో, చీకటి వెలుగులో రాయించుకున్నారు, రేపే రైతు భరోసా, రైతు భరోసా నిధులకు 9,000 కోట్లు రెడీగా ఉన్నాయని సీఎం అన్నాడని, రైతు భరోసా వచ్చేస్తుందని, రైతు భరోసా అందరికీ ఇచ్చేయండి అని చెప్పేసి పేపర్లో రాపించుకున్నారు. కానీ మళ్ళా ఉలుకు లేదు, పలుకు లేదు. ఈ పచ్చపత్రికలు అవి, వీళ్ళ గుంపు పత్రికలు అవన్నీ ఇట్లనే ఉంటాయి. కొలువుల జాతర అని చెప్పేసి ప్రతిసారి రాస్తారు, కానీ ఒక్క కొలువు ఇచ్చింది లేదు. ఒకసారి హరీష్ రావు గారు మున్సిపల్ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు, దానికి హరీష్ రావు గారు ఏం కౌంటర్ ఇచ్చింది ఒకసారి చూద్దాం. లోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది వెంటనే రాష్ట్ర రైతులకు రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేదంటే ప్రత్యక్ష పోరాటానికి మేము రూపకల్పన చేస్తాం. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, అగ్రికల్చర్ కమిషనరేట్ ను
బీఆర్ఎస్ పార్టీ ముట్టడిస్తుంది. వెంటనే రైతులకు రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.